హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నాదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. ఉదయాన్నే ఎవరి ఫోను అని విసుగ్గా లేచి ఫోన్ తీసి చూశాడు శ్రీధర్. స్క్రీన్ మీద ఆ అమ్మ చూసి వెంటనే బెడ్ మీద నుంచి పైకి లేచి కూర్చుని హలో అమ్మా అన్నాడు. హలో శ్రీధర్, ఏరా ఇంకా లేవలేదా? అబ్బే అదేం లేదమ్మా, లేచాను. సరే, ఇంతకీ ఏంటి విషయం? ఇంత ఉదయాన్నే ఫోన్ చేశావు? నాన్నగారు కులాసనే కదా? నీ ఆరోగ్యం ఎలా ఉంది? మేం బాగున్నావురా. ఈసారి వచ్చే దసరా సెలవులకైనా కోడల్ని పిల్లల్ని తీసుకుని మన ఇంటికి రారా. సరే అమ్మా, చూస్తాను. ఇక ఉంటాను. ఆఫీస్‌కి టైం అవుతుంది. సరే నాన్న, జాగ్రత్త. కోడల్ని పిల్లని అడిగానని చెప్పు. ఆ సరేనమ్మా అన్నాడు శ్రీధర్. శ్రీధర్ లేచి రెడీ అయ్యి పేపర్ చదువుతూ ఆలోచిస్తున్నాడు. అమ్మ ఫోన్ చేసిన విషయం శ్రీమతికి ఏమని చెప్పాలా అని. ఎందుకంటే చెప్పాక తన నుంచి వచ్చే సమాధానం తనకు ముందే తెలుసు కనుక. ఇలా తనలో తనే తర్జన భర్జనలో పడుతూ వంటగదిలో టిఫిన్ తయారు చేస్తున్న భార్యను చూస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని పిలిచాడు. స్వప్న అని. ఆ వస్తున్నాడండి. తను చేసిన టిఫిన్ తీసుకువెళ్ళింది స్వప్న. స్వప్న, అమ్మ ఫోన్ చేసింది. ఈ సంవత్సరమైనా మనని అక్కడికి రమ్మంటుంది. వెళ్దాం అన్నాడు శ్రీధర్. ఏంటి అక్కడికా అని మొహం అదోలా పెట్టుకుని మళ్ళీ భర్తమాట కాదని లేక నాదే ఉంది, మీరు మీ పిల్లలు ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి వెళ్దాం అని తన కోట్లో ఉన్న బాల్ తన పిల్లల కోట్లోకి విసిరింది స్వప్న తెలివిగా. దాంతో శ్రీధర్కి అర్థమైంది ఈసారి కూడా వెళ్ళటం జరగకపోవచ్చు అని. అంతలో పిల్లలిద్దరు రెడీ అయి వచ్చారు టిఫిన్ తినడానికి. శ్రీధర్ తింటున్న పిల్లల్ని చూసి ఏరా ఈ సెలవులకి ఏంటి మీ ప్లానింగ్ అడిగాడు. వాళ్ళ ఉద్దేశం తెలుసుకుందామని. అందుకు చిన్నవాడు ఏం మాట్లాడలేదు. పెద్దవాడు మాత్రం ఏమో డాడీ, మాకు లీవ్స్ ఉండకపోవచ్చు. ఇప్పుడే ఏం తెలీదు. లీవ్స్ ఇచ్చిన ఆన్లైన్ క్లాస్ మాత్రం కంపల్సరీ ఉంటాయంట. పెద్దవాడు ఇంటర్ సెకండ్ ఇయర్, చిన్నవాడు నైన్త్ క్లాస్ చదువుతున్నారు. మీ నాయనమ్మ ఫోన్ చేశారంట ఈ సెలవులకి అక్కడికి రమ్మని అని స్వప్న ఉన్న విషయం చెప్పింది. వెంటనే పిల్లలిద్దరూ నో, మేము ఆ పల్లెటూరికి రాము అని అరిచారు. దాంతో తింటున్న శ్రీధర్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఏరా ఎందుకు రారు? ఆ పల్లెటూరికి ఎవరు వెళ్తారు డాడీ? బాబోయ్, అక్కడ సిగ్నల్స్ ఉండవు, కరెంటు సరిగా ఉండదు. పోనీ బయటికి వెళ్దామంటే తాతయ్య గారు బోలెడు రూల్స్ చెప్తారు. ఏమైనా సరదాగా కొనుక్కుందామన్నా డబ్బులు కూడా ఇవ్వరు. కానీ క్లాస్ మాత్రం పీకుతారు అన్నారు పిల్లలు వెంటనే. స్వప్న పిల్లలతో అయితే అమ్మమ్మ వారి ఇంటికి వెళ్దామా అడిగింది. ఇద్దరూ హుషారుగా ఓ వెళ్దాం అన్నారు. శ్రీధర్ వెంటనే నేను అడిగితే ఆన్లైన్ క్లాసులు అవి ఇవి అని ఏవో చెప్పావు, ఇప్పుడు ఎలా ఓకే అంటున్నావురా అని అన్నాడు. అదేమి డాడీ, అమ్మమ్మ వాళ్ళది సిటీ కదా, అక్కడ నెట్ సిగ్నల్ ప్రాబ్లం ఉండదు. పైగా వాళ్ళ ఇంట్లో వైఫై పెట్టించారు. ఇంకా నా క్లాసులకి నో ప్రాబ్లం. క్లాస్ అయిపోయాక చక్కగా తాతయ్యతో బయటికి వెళ్ళొచ్చు. మూవీస్కి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్తే తాతయ్య మేము ఏదడినా కాదనకుండా చేస్తారు. అందుకే మాకు అక్కడికి వెళ్ళటం అంటే చాలా ఇష్టం అన్నారు ఇద్దరు. శ్రీధర్ మనసులో అది నిజమేలే, మావయ్య గారు వీళ్ళని చాలా బాగా చూస్తారు. అందుకే వీళ్ళకి ఆయనంటే అంత అభిమానం అని అనుకున్నాడు. స్వప్న అయినా ఆ పల్లెటూరికి వెళ్ళి చేసేదేమీ ఉండదు. పైపెచ్చు మీ నాన్నగారి మాటే వినాలి. అందరూ కూడా ఎంత స్కూల్ హెడ్ మాస్టర్గా చేసి రిటైర్డ్ అయినా మరీ పిల్లలకు స్వేచ్ఛ లేకుండా అలా బంధించడం ఏమిటండి? పోనీ ఆయనన్నా బయటికి తీసుకెళ్తారంటే అది ఉండదు. ఇప్పటి వరకు పిల్లలకి ఆయన చేత్తో ఒక ₹100 ఇచ్చింది లేదు. అయినా మీ నాన్నగారికి నెల నెల వచ్చే ఆ పెన్షన్ అంతా ఏం చేస్తున్నట్టు? మనకు కానీ పిల్లలకు కానీ రూపాయి పెట్టారా అని అన్నది స్వప్న. అది నిజమే. నాన్నగారు ఆయనకొచ్చే పెన్షన్ మొత్తం ఏం చేస్తున్నట్టు? అక్కడ ఉన్నది వాళ్ళిద్దరే. అది పల్లెటూరు కావటంతో పెద్దగా వాళ్ళిద్దరికీ ఖర్చులంటూ ఏమీ ఉండవు. అయినా నాన్న పిల్లకి ఏమీ చేసింది లేదు. పెన్షన్ డబ్బులు ఏం చేస్తున్నారు అని చాలాసార్లు అడగాలనున్నా ఆయన మీద ఉన్న భయం, గౌరవం వల్ల ఎప్పుడూ అడిగే సాహసం చేయలేదు.
స్వప్న కూడా ఒక్కతే కూతురు కావడం వల్ల మావయ్య గారు పిల్లలకి అన్నీ కొనిపెడుతుంటారు అనుకున్నాడు మనసులో. ఇంతలో స్వప్న, ఈ దసరాకి నాన్న పెద్దవాడికి బండి కొనని చెప్పారు అంది. అవునా అమ్మా? నిజంగానా? అని ఎగిరి గంతేసి వాళ్ళ అమ్మను గట్టిగా హత్తుకున్నాడు. వాడి సంతోషంతో, అప్పుడే వాడికి బండి ఎందుకే? మీ నాన్నకి మతిలేక గాని అని అన్నాడు శ్రీధర్. చాలేని సమరం. మీరు ఎలాగో కొనరు, కొన్నవాడిని ఎందుకలా అంటారు అని విసుక్కుంది స్వప్న. మొన్న సెలవులకి వాడికి మొబైల్ కొన్నారు. అదిప్పుడు ఈ ఆన్లైన్ క్లాసులకి ఉపయోగపడుతుందా? అలానే ఇప్పుడు బండి కొన్నారు అంది. సరేలే, ఇంకొక 2 రోజుల్లో వెళ్దాంలే మీ అమ్మగారింటికి. మా అమ్మకు ఏదో ఒకటి చెప్తాను అని అన్నాడు శ్రీధర్. థ్యాంక్స్ డాడీ అన్నారు పిల్లలిద్దరూ సంతోషంగా. సరేనండి అంది స్వప్న. అనుకున్నట్టుగానే 2 రోజుల్లో స్వప్న వాళ్ళ పుట్టింటికి పండక్కి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళేసరికి కొత్త బండి సిద్ధంగా టీవీగా మెరిసిపోతూ దర్శనమిచ్చింది. అన్నట్టుగానే కొనేసరిగా అనుకున్నాడు శ్రీధర్. మనసు అక్కడున్న 4 రోజులు కొత్త బండి వేసుకుని ఊరంతా తిరుగుతూ పండగని చాలా సంతోషంగా ఆనందంగా గడిపి తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. అక్కడే వచ్చిన చిక్కు. ఈ బండిని ఎలా తీసుకెళ్ళడం అని. బండి మీద అందరికీ అవ్వదు. ఒక పంచేద్దాం స్వప్న. నువ్వు పిల్లల్ని తీసుకుని ట్రైన్కి వచ్చే, నేను బండి వేసుకొని వస్తాను అన్నాడు శ్రీధర్. డాడీ, నేను నీతో వస్తానంటే నేను మీతో బండి మీద వస్తాను అని ఇద్దరు పిల్లలు పట్టుబట్టారు. మీరిద్దరూ నాతో బండి మీద వస్తే అమ్మ ఒకతే ట్రైన్కి ఎలా వస్తుందిరా అని అడిచాడు శ్రీధర్. అల్లుడు గారు, పిల్లలు బండి మీద వస్తారులేండి, మీరు అమ్మాయి ట్రైన్కి వెళ్ళండి, దీనికి ఎందుకంత ఆలోచన అన్నారు. తాతగారి మాటని పట్టుపట్టారు పిల్లలిద్దరూ. ఇక తను ఏం చెప్పినా పిల్లలు వినరు అని అర్థమయ్యి, సరే అయితే జాగ్రత్తగా రండి అని వాళ్ళ ప్రయాణం మొదలుపెట్టారు శ్రీధర్ స్వప్న. ట్రైన్ దిగి ఆటో ఎక్కి ఇంటికి చేరుకుని తాళం తీస్తూ ఉండగా ఏదో కొత్త నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఎవరై ఉంటారని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. అవతల వాళ్ళు, శ్రీధర్ గారా అండి? అవును, మీరెవరు? నేను మీకు తెలియదులేండి, మీరు బ్యాంకులో పనిచేస్తున్నారు కదా. అవును, మీ పిల్లలు వస్తున్న బండికి యాక్సిడెంట్ అయిందండి. ఇప్పుడే సిటీ అవుట్స్కట్స్లో ఉన్న హాస్పిటల్కి అంబులెన్స్లో తీసుకెళ్లారండి. నేనే చూశాను. చూసి అంబులెన్స్కి కాల్ చేశా. త్వరగా రండి అని ఫోన్ పెట్టేశాడు. దాంతో శ్రీధర్కి చెమటలు పట్టేశాయి. వెంటనే వీళ్ళొచ్చిన ఆటోవాడు ఇంకా అక్కడే ఉండి డబ్బులు లెక్క పెట్టుకొని చూసి స్వప్న చేయి పట్టుకొని తీసుకెళ్ళి కూర్చోమని మళ్ళీ అదే ఆటోలో హాస్పిటల్కి చేరుకున్నారు. స్వప్న, ఎక్కడికండి? ఇప్పుడే కదా మనం వచ్చాం, ఎక్కడికని చెప్పకుండా వెంటనే మళ్ళీ తీసుకెళ్తున్నారేమిటి? అయినా మీరు ఎందుకంత కంగారుగా ఉన్నారు అని అడిగింది. శ్రీధర్ ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. కాసేపు ఆగి తనకు తను సర్దుకుని, స్వప్న, మన పిల్లలు వస్తున్న బండికి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉన్నారట, అక్కడికే వెళ్తున్నాం అని శ్రీధర్ మాట పూర్తి కాకుండానే స్వప్న ఏడవటం మొదలుపెట్టింది. నా పిల్లలకి ఏమైందో ఏమో, వాళ్ళకి ఎలా ఉందో, వాళ్ళకేమీ కాకుండా చూడు దేవుడా అని దేవుణ్ణి వేడుకుంటూ ఏడుస్తుంది స్వప్న. ఇంతలో హాస్పిటల్ వచ్చింది. ఆటో దిగి గబగబా హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళను, ఇప్పుడే యాక్సిడెంట్ అయిన కేసు కూడా వచ్చింది కదండి. అవును వచ్చింది, వాళ్ళు మా పిల్లలండి, ఎక్కడున్నారు అని అక్కడ స్టాఫ్ని అడిగారు. వీళ్ళ కంగారు చూసి, వాళ్ళు మీ పిల్లల, ఐసీయూలో ఉన్నారు వెళ్ళండి అని చెప్పారు. వీళ్ళు ఐసీయూకి వెళ్ళేసరికి అప్పుడే డాక్టర్ బయటకు వస్తున్నారు. డాక్టర్ని చూసి, డాక్టర్ గారు, మా పిల్లలు అడిగారు. ఆ అబ్బాయిలు ఇద్దరు మీ పిల్లల, మీరు ఇలా రండి అని వాళ్ళని తనతో పాటు తన క్యాబిన్కి తీసుకెళ్లారు డాక్టర్. వీళ్ళకు భయంగా ఉండి, ఏం జరిగింది సార్, అసలు పిల్లలకి ఇప్పుడు ఎలా ఉంది అని శ్రీధర్ స్వప్న ఏడుస్తూ అడిగారు. డాక్టర్ ఒకసారి ఇద్దరిని చూసి, అసలు మీకు బుద్ధి జ్ఞానం లాంటివి ఏమైనా ఉన్నాయా? ఆ పిల్లలకు బండి నడిపే వయసు ఉందనుకుని ఇచ్చారా అని గట్టిగా అడిగారు. దాంతో ఇద్దరికి కల్లో నీళ్ళు తిరిగాయి. డాక్టర్ గారు, ఒకసారి నా పిల్లల్ని చూడనివ్వండి ప్లీజ్ అడిగింది స్వప్న. చూడండమ్మా, వాళ్ళకు దెబ్బలు గట్టిగా తగిలాయి, ఇప్పుడు చూడటం కుదరదు. ఒక బాబు కొద్దిసేపట్లో స్పృహలోకి వస్తాడు, అప్పుడు వెళ్ళి చూడొచ్చు. ఇకపోతే ఇంకో బాబు తలకి చాలా గట్టి బలమైన గాయమైంది, వెంటనే ఆపరేషన్ చేయాలి, బ్రెయిన్ సర్జరీ చేసేందుకు స్పెషలిస్ట్ని పిలిపిస్తున్నాను. ఆ డాక్టర్ గారు సాయంత్రం వస్తానన్నారు.
మీరు ఈలోపు డబ్బు రెడీ చేసుకోండి అని చెప్పారు డాక్టర్. డాక్టర్, ఆపరేషన్కి ఎంత అమౌంట్ అవుతుంది అని శ్రీధర్ అడిగాడు. మొత్తం కలిపి ఓ 20 లక్షల దాకా అవుతుంది. మీరు ముందు దీని మీద మీ అడ్రస్ అది రాసి సంతకం చేసి డబ్బుకు ఏర్పాటు చేసుకోండి. మన దగ్గర ఎక్కువ సమయం లేదు. ఎంత త్వరగా ఆపరేషన్ జరిగితే మీ బిడ్డ ప్రాణాలకు అంత మంచిది అని చెప్పి డాక్టర్ తన పనిలో నిమగ్నమయ్యాడు. శ్రీధర్ ఆలోచనలో పడ్డాడు. ఇప్పటికిప్పుడు 20 లక్షలంటే ఎలా అని సేవింగ్స్ అన్నీ కలుపుకొని ఒక 5 లక్షలు, నేను చేసే బ్యాంకులో ఒక 5 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు కాబట్టి 10 లక్షలు ఉన్నట్టే. మిగిలింది ఎలా, ఎవరిని అడగాలి అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో స్వప్నకేదో ఆలోచన తట్టినట్టుగా వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి విషయం చెప్పి ఎలా అయినా డబ్బు ఏర్పాటు చేయమని అడిగింది. అయినా, అమ్మ స్వప్న, నా దగ్గర అంత డబ్బు ఎక్కడదమ్మా. ఇప్పటికిప్పుడు ఉన్నది కాస్త నీకు నీ పిల్లలకి ఇస్తూ వచ్చాను. గట్టిగా అయితే ఒక 5 లక్షల వరకు సర్దగలను. అంతేకాని అంత ఎక్కువ నా దగ్గర ఎలా వస్తాయమ్మా అన్నారు స్వప్న. మావయ్య గారితో మాట్లాడటం విన్న శ్రీధర్ ఆయన ఒక 5 లక్షల వరకు సర్దే మిగిలినవి బయట ప్రయత్నం చేద్దామనుకున్నాడు. స్వప్న ఫోన్ కట్ చేసి నాన్న దగ్గర అంత డబ్బు లేదండి అని ఆయన చెప్పింది శ్రీధర్కి చెప్పింది. దాంతో ఏం చేయాలో శ్రీధర్కి ఏమీ అర్థం కాలేదు. అలా ఆలోచిస్తూ తనను 2 చేతులతో పట్టుకొని కూర్చుంది స్వప్న. ఏడుస్తుంది. ఇప్పుడు ఎలా అండి, నా బిడ్డ పరిస్థితి ఏమిటి అని. అలా చూస్తూ చూస్తూనే ఓ గంట గడిచిపోయింది. శ్రీధర్, నువ్వు ఇక్కడే ఉండు స్వప్న, నేను వెళ్ళి బ్యాంకులో లోన్కి అప్లై చేసి నా సేవింగ్స్ మనీ పట్టుకొస్తాను. తర్వాత ఏం చేసేది చూద్దాం అని చెప్పి శ్రీధర్ వెళ్ళిపాడు. మళ్ళీ 2 గంటల్లో తిరిగి హాస్పిటల్కి వచ్చి స్వప్నకి చెప్పి తన దగ్గర డబ్బు కౌంటర్లో కట్టడానికి వెళ్తున్నాడు. అప్పుడప్పుడే డాక్టర్ శ్రీధర్కి ఎదురుగా వచ్చి, ఎక్కడికి వెళ్ళారు మీరు అన్నాడు. అది డాక్టర్, ఆపరేషన్కి డబ్బు సర్దుబాటు చేసుకోవడానికి వెళ్ళాను అని చెప్పాడు శ్రీధర్. శ్రీధర్ గారు, మీరు డబ్బు కోసం కంగారు పడకండి, మీ పిల్లకయ్యే ఖర్చు మొత్తం కట్టేశారు అన్నాడు. శ్రీధర్ షాక్గా, ఏంటండి మీరు అనేది నాకేం అర్థం కావట్లేదు, అంత డబ్బు ఎవరు కట్టారు అడిగాడు. అప్పుడే ఐసు నుంచి బయటకు వస్తున్న శ్రీధర్ తండ్రి సత్యనారాయణ గారిని చూపిస్తూ, అదిగో మా మాస్టర్ గారు కట్టారు అన్నాడు. శ్రీధర్ తన తండ్రిని అక్కడ చూసి ఆశ్చర్యపోయాడు. నాన్నగారు ఇక్కడ, ఆయనకి ఎలా తెలిసింది అని స్వప్నని అడిగాడు. నాకు తెలియదండి, నేను ఫోన్ చేయలేదు అంది స్వప్న కంగారుగా. కంగారు పడకండి, మాస్టర్ గారికి నేనే చెప్పాను. మీరు మాకు సంతకం చేసిన ఫామ్లో మాస్టర్ గారి పేరు, అడ్రస్ చూసి ఆయనకి కాల్ చేసి నేనే చెప్పాను అన్నా డాక్టర్. ఇంతలో శ్రీధర్ తండ్రి గారి దగ్గరికి వచ్చి, ఏరా, పండగలకు అది ఎలాగో రావటం మానేశారు, కనీసం ఇలాంటి టైంలోనైనా మేము గుర్తుకు రాలేదా అడిగారు. అవునులే, మా నాన్న ఎప్పుడు రూపాయి ఇచ్చింది లేదు. ఇప్పుడు ఇంత డబ్బంటే ఇస్తాడేమిటి అనుకున్నావు కదూ. అయ్యో, అలా ఏమీ కానన్నా, ముందు నా దగ్గర ఉండే కట్టేసి అప్పుడు మీకు విషయం చెప్దామనుకున్నాను, నన్ను క్షమించండి అని ఆయన్ని హత్తుకున్నాడు శ్రీధర్. ఎప్పుడు ఏమీ ఇవ్వన్నా ఒకసారిగా ఇంత మొత్తం అంటే ఏమంటారని చెప్పలేదు, అందుకే క్షమాపణ అడిగాడు. స్వప్నకి ఆ నిమిషం తన మామగారు తన పిల్లల పాలిటి దేవులే అనిపించి ఆయన కాళ్ళ మీద పడి బోర్ని ఏడ్చింది. ఎప్పుడు మామగారు పిసినారి, డబ్బులు ఇవ్వరు, ఖర్చు పెట్టినవరని తిట్టుకోవడం గుర్తుకొచ్చి ఇంకా ఇంకా ఏడుస్తుంది. ఆయన అలా ఉండబట్టి ఉంటే ఈరోజు తన బిడ్డ బ్రతికి బయటపడ్డాడని అనుకుంది. మామగారి ముందు చెప్పుకు మురిసిపోయి మనసులోనే ఆయనకి శతకోటి వందనాలు తెలుపుకుంది. కోడల్ని పైకి లేపి, ఏడోకి తల్లి, పిల్లలకి ఏమీ కాదు, వాళ్ళు క్షేమంగా ఉంటారు, నాది పూచి అన్నారు. శ్రీధర్ కానీ, నాన్న, అంత డబ్బు ఇప్పటికిప్పుడు ఎలా అని అడిచాడు. దానికైనా నాకు నెలలో వచ్చే పెన్షన్, మన పొలం మీద వచ్చే ఆదాయం మొత్తం పిల్లల భవిష్యత్తు కోసం అని దాచిపెడుతున్నానరా, కానీ నా మనవలకి ఇలా ఉపయోగించవలసి వస్తుందని అనుకోలేదు అని అప్పుడే పిల్లల్ని అలా నిర్జీవంగా పడి ఉండటం చూసింది గుర్తుకొచ్చి ఆయనకి కళ్ళు నీళ్ళు తిరిగాయి. మామగారు గురించి అంత తప్పుగా ఆలోచించినందుకు స్వప్న వెక్కి వెక్కి ఏడ్చింది. శ్రీధర్, ఆ అమ్మాయిని సముదాయించు అని కొడుకు చెప్పాడు. స్వప్న వైపు తిరిగి, మన పిల్లలకి ఇంకా ఏమీ భయం లేదు అని స్వప్నకి ధైర్యం చెప్పాడు శ్రీధర్. ఆ సాయంత్రానికి ఆపరేషన్ చేయడం మొదలుపెట్టారు. కొద్ది సమయం తర్వాత డాక్టర్ ఆపరేషన్ దగ్గర నుంచి బయటకు వచ్చారు. ముగ్గురు కంగారుగా ఆయన దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు,
మా బాబుకి ఎలా ఉంది అడిగారు. డాక్టర్ నవ్వుతూ, ఇంకా మీ మనవడి ప్రాణికొచ్చిన భయం ఏమీ లేదు, ఆపరేషన్ సక్సెస్ అని చెప్పారు. వెంటనే శ్రీధర్ స్వప్న డాక్టర్కి చేతులెత్తి దండం పెట్టారు. అయ్యో, మీరు అలా చేయటం ఏం బాలేదండి. నాకు మాస్టర్ గారు రుణం తీర్చుకునే అవకాశం ఇలా వచ్చిందనుకుంటున్నాను అని ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు డాక్టర్. అవును శ్రీధర్, డాక్టర్ ఆపరేషన్కి అయ్యే ఖర్చు తప్ప తన ఫీజు కానీ హాస్పిటల్ ఖర్చు కానీ మరి ఏదైనా వాటికి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అని చెప్పారు. డాక్టర్ వైపు శ్రీధర్ కృతజ్ఞతతో చూశారు. శ్రీధర్ స్వప్న, అయ్యో మాస్టర్ గారు, అవన్నీ ఇప్పుడు ఎందుకు? అయినా నేను చేసింది ఏమీ లేదు. ఆ రోజు మీరు నా చదువు ఆగిపోకుండా సహాయం చేసి నాకు విద్యాపేక్ష పెట్టారు. దానికి ప్రతిఫలంగా ఏదో నాకు చేతనం చేశానంతే అన్నారు. అలా కొంచెంసేపు వాళ్ళ మాటలు సాగాక, మాస్టర్ గారు, ఒక వారం తర్వాత పిల్లల్ని డిశ్చార్జ్ చేస్తాం. అప్పటి వరకు వారి పూర్తి బాధ్యత నాది అని మాట ఇచ్చి మాస్టర్ గారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు డాక్టర్. మరుసటి రోజు ఉదయమే స్వప్న తల్లిదండ్రులు పిల్లలు చూడటానికి హాస్పిటల్కి వచ్చారు. చూసి కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయారు. శ్రీధర్ స్వప్న తనతో ముభావంగా ఉన్నాడు. అవసరానికి సహాయపడలేదన్నట్టు ఆ విషయం అర్థం చేసుకున్న స్వప్న శ్రీధర్ దగ్గరికి వచ్చి, ఏవండి, నన్ను క్షమించండి అంది. ఏమిటి స్వప్న, ఎందుకు ఇలా అంటున్నావు అడిగాడు శ్రీధర్. ఇన్ని రోజులు మా నాన్నగారు మాత్రమే మళ్ళీ అర్థం చేసుకుని అన్నీ పెడుతున్నారు, చూస్తున్నారని గర్వపడుతూ అత్తయ్య మావలను తక్కువ చేసి మాట్లాడాను. నిజంగా ఈ రోజున మావగారు కనుక లేకపోతే నా బిడ్డల పరిస్థితి ఏమిటి? ఆ ఊహ వస్తేనే భయం వేస్తుందండి అని కలనీళ్ళు పెట్టుకుంటూ అంది స్వప్న. స్వప్న మనసులో భావన అర్థం చేసుకున్న శ్రీధర్ స్వప్నని దగ్గర తీసుకుని, నువ్వెప్పుడు అలా అనుకోకు. మా వాళ్ళు ఎక్కువ, మీ వాళ్ళు తక్కువ అని. అందరూ మనకు సమానమే, వాళ్లకు మనము సమానమే. మీ నాన్నగారైనా మా నాన్నగారైనా చూసేది పెట్టేది మనకి మన పిల్లకి కదా. ఎవరికి తగిన విధంగా వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళకి కావాల్సింది మనం సంతోషంగా అవటం అంతే. ఇక నుంచి మనం కూడా వాళ్ళని అంతే ప్రేమగా చూసుకుందాం, సరేనా అన్నాడు శ్రీధర్. సరేనండి అంది స్వప్న. పిల్లలు డిశ్చార్జ్ అయ్యి బాగా కోలుకున్నాక, ఇదివరకులా అంతా మామూలయ్యాక ఒకసారి అత్తవారింటికి, మరోసారి అమ్మవారింటికి వెళ్తూ సంతోషంగా ఉన్నారందరూ. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు మీరు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.